బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని మిగతా జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 3 రోజుల పాటు ఏపీలో వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ తెలిపింది. 4 జిల్లాలకు ఆరెంజ్, 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరుకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా కడప, సత్యసాయి, అనంతపురం, నంద్యాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 3 రోజుల పాటు ఏపీలో వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనియా, 3 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది బలంగా కొనసాగుతూ ఉండటంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. వాతావరణ శాఖ ప్రకటనకు అనుకూలంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఒక మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిశాయి. మరోవైపు ఈ అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో వచ్చే 3 రోజుల పాటు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ వాతావరణ కేంద్రం కూడా స్పష్టమైన సమాచారం ఇచ్చింది. కోస్తా పైన దీని ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుందని, తెలంగాణ జిల్లాల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు హిమాలయ పర్వతాల వద్ద వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఋతుపవనాలు తిరిగి పురోగమించాయని, ఇవి దక్షిణ భారతదేశానికి కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ అన్నిటి పరిణామాల వల్ల వచ్చే 3-4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.